రాధారాణికి ఎంతో ఇష్టమైన మాల్పువా రెసిపీ అండి. మీ అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు అండి. ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు ఉప్మా రవ్వ, 2 కప్స్ పాలు, డ్రై ఫ్రూట్స్ కట్ చేసింది వేసుకోవాలండి. కుంకుమ పువ్వు వేసుకుని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నమాట. మరో పక్కన గిన్నె హీట్ అయ్యాక అందులో 1.5 కప్ షుగర్, 1.5 కప్ వాటర్, కుంకుమ పువ్వు, ఇలాంచి పొడి వేసుకొని మంచిగా షుగర్ పాకం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అందులో వేసుకుని మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలండి. ఈ విధంగా వేస్తే ఆటోమేటిక్గా అది రౌండ్ షేప్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా 2 సైడ్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం షుగర్ పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అందులో వేసుకోవాలన్నమాట. డీప్ చేసుకోవాలి మంచిగా. అందులో ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఉంచేసి తీసి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మాల్పువా రెడీ అయిపోయిందండి.